హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. క్యారెట్ పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ. క్యారెట్ పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఒక 4 క్యారెట్స్ని అయితే తీసుకున్నాను. చక్కగా వాష్ చేసుకొని దానిపైన ఉన్న తొక్కనైతే తీసేసుకోవాలి. సైడ్స్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకొని పైన ఉన్న పొట్టు కూడా తీసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్స్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా సన్నగా తురిమి పెట్టుకోండి. క్యారెట్ తురిమిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గీని అయితే వేసుకొని హీట్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత అందులోకి మీకు ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అనేవి ఒక 2 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే వేగిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇలా అన్నీ కూడా తీసేసుకొని బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లోకి మనకి ఆల్రెడీ నెయ్యి ఉంది కదండి, అందులోనే మనం ముందుగానే తురిమి పెట్టుకున్న క్యారెట్ తురిమిని వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ పాటు పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోండి క్యారెట్ తురిమిని. చూస్తున్నారు కదండి, ఇలాగే కలుపుతూ కూడా మీడియం ఫ్లేమ్లో క్యారెట్ తురిమిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కలుపుతూ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇలా ఫ్రై చేసుకున్న క్యారెట్ తురుముని ప్యాన్లో నుంచి తీసేసుకొని వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇక్కడ చక్కగా అయితే క్యారెట్ తురుము ఫ్రై అయిపోయింది. అంతా కూడా తీసి నేను వేరొక బౌల్లోకి అయితే వేసేస్తున్నానండి. ఇలా మొత్తం క్యారెట్ తురిమినంతా కూడా బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోకి పాలని తీసుకోవాలి. నేను ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలే తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే పచ్చి పాలు కూడా తీసుకోవచ్చు. ఒక పెద్ద గ్లాసు వరకు అయితే పాలు యాడ్ చేసేసాను. ముందుగానే సగ్గుబియ్యాన్ని అయితే నానబెట్టానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని పాలలోకి వేసేసుకోండి. ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. మనం పాలు ఆల్రెడీ వేడి చేసి వేసాం కాబట్టి జస్ట్ మనకి సగ్గుబియ్యం అనేది ఉడికితే సరిపోతుంది. మీకు ఇక్కడ కలుపుతూ చూపిస్తున్నాను చూడండి. ఇలాగే కలుపుతూ ఉండండి. మనం వేసిన సగ్గుబియ్యం వచ్చేసి ఈ విధంగా ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇక్కడ పాలైతే బాయిలింగ్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోయాయి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనం వేసిన సగ్గుబియ్యం కూడా చక్కగానే ఉడికిపోయింది. చూస్తున్నారు కదా. సో ఇలా సగ్గుబియ్యం అనేది ఉడికిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ తురుముని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇలా క్యారెట్ తురుముని యాడ్ చేసేసిన తర్వాత అంతా కూడా కలిపేసుకోండి. చూడండి, మంచి ఎల్లోయిష్ కలర్ లాగా వస్తుంది. చాలా బాగుంటుందండి. స్వీట్ అయితే తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చండి. సో ఈవినింగ్ చేసి పెడితే పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఈ స్వీట్ని. అలాగే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. సో సగ్గుబియ్యం కూడా యాడ్ చేసేస్తున్నాం కాబట్టి ఒంటికి చలవ చేస్తుంది కాబట్టి చాలా మంచి స్వీట్ రెసిపీ అండి. సో మనం వేసిన క్యారెట్ తురుము కూడా పాలలో చక్కగా ఉడికిపోయింది. చూస్తున్నారా, మనకి కాస్త థిక్నెస్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా పాలు కూడా ఇనికిపోయేంత వరకు కూడా మనం బాగా ఉడికించుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా థిక్నెస్ అనేది వస్తే సరిపోతుంది. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసేసాను. అంతా కూడా ఒకసారి కలిపేసేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.
నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది చల్లారేలోపు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద నేను కొద్దిగా బెల్లాన్ని అయితే తీసుకున్నానండి. మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా తీసుకోండి. నేను ఒక అరకప్పు అయితే తీసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసి బెల్లంని మొత్తం అంతా కరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతా కూడా కరిగిన తర్వాత మనం ఇందాక క్యారెట్ పాయసం చేసుకున్నాం కదండి, అది కాస్త చల్లారిపోయింది. సో అందులోకి ఈ బెల్లం వాటర్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. సో అప్పుడు మనం పక్కకు దింపి కాస్త చల్లారాక వేస్తున్నాం కాబట్టి పాలు అనేవి అస్సలు విరగవండి. చాలా బాగా వస్తుంది స్వీట్ అయితే. నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకొక చేత్తో కలుపుతున్నానండి. సో కాస్త డిస్టర్బెన్స్ లాగా ఉంది. సో మన అంతా కూడా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, టేస్టీగా చాలా తక్కువ టైంలో ఒంటికి చలవ చేసే సమ్మర్ స్పెషల్ రెసిపీ క్యారెట్ పాయసం అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే మా ఇంట్లో ఈరోజు పిల్లలకైతే ఇది చేసి పెట్టాను. చాలా ఇష్టంగా తిన్నారు. వాళ్ళకైతే చాలా బాగా వచ్చిందండి, బాగా నచ్చింది. చూసారు కదా, క్యారెట్ పాయసం అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ క్యారెట్ పాయసం చాలా తక్కువ టైంలో టేస్టీగా ప్రిపేర్ అయిపోయింది. మా ఇంట్లో వాళ్ళందరికైతే చాలా నచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.